మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా మిమ్మల్ని ఏమండి, ఆ రోజు మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, మీతో ఒక చీర కొనిపించుకోవాలనుకున్నాను. ఆ రోజు కోపంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం వల్ల చీర మిస్ అయింది. నీలాంటి వాళ్ళ కోసమే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష అని అంటారు. ఆ అంటే అన్నారు కానీ నాకు చీర కావాలండి. రేపు మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తారా? సరే చూస్తానులే. ఏంటి చూస్తారా? ఏ మొగుడండి బాబు మీరు? పెళ్ళాం ఫస్ట్ టైం గిఫ్ట్ అడిగితే వెంటనే తీసుకొస్తాను అని చెప్పాల్సింది పోయి చూస్తాను, వీలుంటే తెస్తాను అంటారా? అంటే వర్క్ తొందరగా ఫినిష్ అయితే తీసుకొస్తాను. ఒకవేళ మాటిచ్చి తర్వాత తీసుకురాలేదంటే నువ్వు ఊరుకో కదా, అందుకే సేఫ్ సైడ్ అలా చెప్పాను. చాలా గొప్ప పని చేశారులే. నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఇదిగో నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడే కదా ప్రేమగా మాట్లాడావు, ఇంతలోనే కోపంతో మొహం తిప్పుకున్నావు. దానికి కారణం మీరు, మీ మాటలే. సైలెంట్ గా పడుకోండి. మీకు పెళ్ళాం సంతోషం కన్నా ఆఫీస్ పని ఎక్కువ కదా. సుశీల, జ్యోతి ఆఫీసు నుండి వచ్చిందా? వచ్చిందండి. నీరసంగా ఉందని పడుకుంది. నీరసమా? ఏమైంది? ఏమోరా, ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత టీ కూడా వద్దని చెప్పింది. ఈ రోజు తన మాట తీరు పద్ధతి అంతా చాలా కొత్తగా ఉందిరా. అక్క మూడు మార్చి తీసుకొస్తానని దీప లోపలికెళ్ళింది. ఇదేమో మొహం మార్చుకుని వచ్చింది. ఏమైందని అడిగితే నీరసంగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పిందట. దీపా, ఇంకా కారణం ఏం చెప్పలేదా? లేదు నాన్న, అక్క చాలా చిరాకులో ఉంది. నేను లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తుంది. ఏడుస్తోందా? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదే? చెప్పొద్దని అక్కే చెప్పింది. కన్నీళ్లు చూసి ఏమైంది అక్క అని అడిగితే సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేయడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయి కన్నీళ్లు వస్తున్నాయని నాతో అబద్ధం చెప్పింది. మనసుకి ఎంతో కష్టం వస్తే తప్ప జ్యోతి కంట్లో నీళ్లు తిరగవు. అలాంటిది ఏం కష్టం వచ్చిందో ఏమో, ఎవరి వల్ల బాధపడిందో నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగ్రా నారాయణ, నువ్వు వెళ్ళొద్దు. ఏంటమ్మా అలా అంటావు? ఇలాంటి సందర్భంలో కూడా నా కూతురు గురించి పట్టించుకోకుండా నేను ఎలా ఉండగలను? మనందరి కోసం కష్టపడుతున్న జ్యోతికి ఏ కష్టం లేకుండా చూసుకోవడమే కదా మన బాధ్యత. నారాయణ, జ్యోతి గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? దాని మనసులో మంచి ఏదున్నా మనం అడగకుండానే చెప్తుంది. అదే ఏదైనా బాధ కలిగితే మాత్రం ఎంత అడిగినా మౌనమే సమాధానం అవుతుంది. అది చేస్తున్న పనికి సంబంధించిన సమస్య అనుకో, దానికి మనం చెప్పేది చేసేది ఏమీ ఉండదు. అదే పెళ్లి గురించి ఆలోచిస్తూ బాధపడిందనుకో, అప్పుడు నువ్వేం చెప్పగలవు? పెళ్లి చూపులకొచ్చి నువ్వు నచ్చావని చెప్పి కూడా ముహూర్తాలు పెట్టించడానికి ఆలస్యం చేస్తున్నారు. దానికి కారణమేంటో నాకు తెలీదంటావా? జ్యోతి పెళ్లి గురించి ఏం మాట్లాడినా నీ చేతగాంతనం, దురదృష్టం బయటపడుతుందే తప్ప దాని బాధను తీర్చే దారి కనపడుతుందా? మనకెవ్వరికీ తన బాధ గురించి తెలియకూడదు అనుకుంటే ఎదురైన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో జ్యోతికి బాగా తెలుసని మనం అర్థం చేసుకోవాలి. పాపం భోజనం కూడా చేయలేదు కదా అత్తయ్య.
ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే అలాగే ఆకలితో ఉండిపోతుందేమో. దానికి ముద్ద పెట్టకుండా వాళ్ళ నాన్న తినడని జ్యోతికి మాత్రం తెలీదా ఏంటి? ఆ టైంకి అదే వస్తుంది. మీరేం కంగారు పడకండి. మీ ఇద్దరి భయం అతి ప్రేమ వల్లే అదింకా పిరికిదాన్లా తయారవుతుంది. రేపో మాపో పెళ్లి చేసుకుని దానికంటూ ఒక సొంత కుటుంబం తయారు చేసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుంటేనే సంసారం అనే సాగరంలో ఒడ్డున పడడం తనకు అలవాటవుతుంది. అమ్మా, భవిష్యత్తులో అలవాటు కోసం ఇప్పుడు మనం పొరపాటు చేయలేం కదా. పెళ్ళైన తర్వాత మనం జ్యోతి పక్కన ఉండం కదా. ఇప్పుడు కూడా ధైర్యం చెప్పకపోతే ఉండి కూడా ప్రయోజనం లేనట్టే కదమ్మా. ఒరేయ్ నారాయణ, ఒక్కోసారి మనసు పడే బాధకి సరైన మందు ఒంటరితనంలోనే దొరుకుతుంది. ఇంతకు మించి ఇంకేం ఆలోచించుకో. ఒసే దీప, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. జ్యోతి గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్తే నోరు మూసుకుని ఉండక తెలిసి తెలియని వాగుడంతా ఎందుకు వాగవే? లేదు నానమ్మ, అక్క బాధపడ్డం నేను చూశాను. చూసిన దానివి ఓదార్చాలి. అక్కని నవ్వుతూ బయటికి తీసుకొస్తానని చెప్పిన దానివి ఆఖరికి మీ అమ్మా నాన్నలు బాధపడ్డానికి కారణమయ్యావు. ఇది మరీ బాగుంది. అక్క బాధపడుతుందని చెప్తే అందరూ వెళ్ళి ఊరుకోబెట్టొచ్చని అనుకున్నాను. ఇంట్లో ఎవరి మాట వినకపోయినా నాన్న మాట వింటుంది అనుకున్నాను. ఏం జరిగిందో నిజం చెప్తుందనుకున్నాను. నువ్విలా సడన్ గా మాట్లాడతావని, లోపలికి వెళ్లకుండా నాన్నని ఆపేస్తావని నాకేం తెలుసు? నేను చెప్పేది కూడా అదే. నీకేమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఇక్కడ నేనెందుకు? అమ్మ దీపా, దీపా, ఏంటమ్మా నువ్వు? పెద్దది బాధలో ఉన్నది సరిపోనట్టు చిన్నదాన్ని కూడా కోపం తెప్పించావు. ఒరే, నీ కూతుళ్ళ కోపాలు పాల పొంగుల్లాంటివిరా. ఇట్టే పొంగుతాయి, ఉఫ్ఫుమని ఊదితే ఆరిపోతాయి. భోజనం చేసే టైంకి వాళ్లే వస్తారు. తండ్రి కూతుళ్ళు ముద్దలు తినిపించుకుంటారు. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. చీర కావాలని చెప్పావు, ప్రేమతో తీసుకొస్తే పక్కకు తోసేస్తున్నావు. ఏంటి ఇవి చీరలా? టీవీ కట్టుగా పెడితే ఏవో అనుకున్నాను. పర్లేదే, పెళ్ళాం అడిగితే మర్చిపోకుండా బాగానే తీసుకొచ్చారు. లాం ప్రేమగా అడిగిన తర్వాత కూడా మర్చిపోతే మొగుడికి ఎంత రిస్కో నాకు తెలుసు. అందుకే మిస్ అవ్వలేదు. చూడు, ఒక్కటి అడిగితే రెండు తెచ్చారా? మా ఆయన బంగారం. కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఎంతండి? ఎంతైతే నీకెందుకు? నీకు నచ్చాయా లేదా? చాలా అంటే చాలా నచ్చాయి. సూపర్ గా ఉన్నాయి. అయితే రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధికివ్వు. ఏంటి సంధ్యతక? తనకెందుకు?